ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నక్కపల్లిలో హోంమంత్రి అనిత క్యాంపు కార్యాలయం వద్ద కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా 75 కేజీల బర్త్డే కేకును హోంమంత్రి అనిత కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంపు కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలకు భోజనం వడ్డించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయానికి తరలివచ్చి చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, ప్రసాదాచార్యులు, శేషాచార్యులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. హోంమంత్రి అనిత పార్టీ శ్రేణులతో కలిసి 101 టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళం గోధనేంద్రాయ మహనీయ గుణాతే చక్రవర్తి తనోమాయ మంగళం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుమారుగా 40 సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈరోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది.